చుట్టూ అంతులేని మహాసముద్రం, పైనుంచి వాయుగుండం ప్రభావంతో విరుచుకుపడుతున్న ప్రకృతి, మధ్యలో మొరాయించిన బోటు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 రోజుల పాటు నడి సముద్రంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని గడిపారు 10 మంది మత్స్యకారులు. రాకాసి అలల ధాటికి చావును కళ్ళెదుటే చూశారు. విధి ఒక్కసారి పరీక్షిస్తే అదృష్టం రెండో అవకాశం ఇస్తుందంటారు. కానీ ఆ 10 మంది గంగపుత్రుల విషయంలో సముద్రం మళ్ళీ పరీక్షించింది. ప్రతి క్షణం ఆశలు సన్నగిల్లినా చివరికి అనూహ్యమైన మలుపు వారి జీవితాలను మార్చేసింది. అసలు ఆ మలుపేంటి? 9 రోజుల నరకయాతన తర్వాత ఆ 10 మంది ఒడ్డుకు ఎలా చేరారు? విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులు మృతి చెంది ఉంటారని 3 మెన్ కమిటీ నివేదించడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ విషాదం ఇలా ఉంటే, మరోవైపు వేటకెళ్లిన 10 మంది మత్స్యకారులు ఇంజన్ పాడై 9 రోజుల పాటు నడి సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపడం గంగపుత్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. నైట్ అంతా పడుకోలేదు. విజయనగరం జిల్లా చింతపల్లితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులు జూన్ 22న వైజాగ్ హార్బర్ నుంచి బోట్లో బయలుదేరారు. ఒడిశా తీరం వైపు సాగుతున్న వీరి ప్రయాణంలో 2 రోజుల తర్వాత ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. బోట్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆకాశ నీరు తప్ప ఏమీ లేని ఆ నడి సముద్రంలో అలల ధాటికి బోటు కొట్టుకుపోవడం ప్రారంభమైంది. ఎలాగోలా గంజాం పోర్టుకు చేరుకుని 2 రోజులు మరమ్మతులు చేసుకుని మళ్లీ వేటకు వెళ్లగా విధి మళ్లీ వెక్కిరించింది. ఇంజన్ మొరాయించింది. ఈసారి తీరానికి చాలా దూరంలో చిక్కుకుపోయారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలల ధాటికి వేసిన యాంకర్ తాడు కూడా తెగిపోయింది. బోటు మునిగిపోయే పరిస్థితి రావడంతో బోట్లోని జనరేటర్లకు తాళ్లు కట్టి సముద్రంలోకి దించి బోటును నిలబెట్టే ప్రయత్నం చేశారు. సహాయం కోసం డ్రైవర్ దానయ్య ఒక చిన్న తెప్ప సాయంతో తీరానికి వెళ్లి మెకానిక్ ను పిలిచినా వాతావరణం బీభత్సంగా ఉండడంతో ఆ మెకానిక్ రావడానికి నిరాకరించాడు. అటు బోట్లో ఉన్న మిగిలిన 9 మందికి డ్రైవర్ రాకపోయేసరికి గుండెలాగిపోయినంత పనైంది. చివరికి దానయ్య మళ్లీ బోటుకు చేరుకున్న ఆందోళన తగ్గలేదు. ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిన వేళ డ్రైవర్ దానయ్య నడి సముద్రం నుండి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మమ్మల్ని కాపాడండి అంటూ కన్నీళ్లతో పెట్టిన ఆ మొర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా ఇబ్బంది అయిపోతుందో. మొదట 954 నెంబర్ గల బోటు సహాయం చేయడానికి వచ్చిన వాతావరణం అనుకూలించక వెనుదిరిగింది. ఆ తర్వాత 374 నెంబర్ గల సింహాద్రి అప్పన్న బోటు రావడంతో 10 మంది మత్స్యకారులు అందులోకి షిఫ్ట్ అయ్యారు. అప్పటికే ఆ బోట్లో మరో 10 మంది ఉండడంతో ఒకే బోట్లో 20 మంది ప్రాణాలు ఉత్కంఠగా మారాయి. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే రంగంలో దిగింది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా చొరవ తీసుకుని కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. కోస్ట్ గార్డ్ నౌక రక్షణగా నిలవగా సింహాద్రి అప్పన్న బోటు సహాయంతో ఎట్టకేలకు 9 రోజుల సుదీర్ఘ నరకం తర్వాత ఆ 10 మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు సురక్షితంగా చేరుకున్నారు. అచ్చెన్నాయుడు గారు ప్రతి గంటకి ఆయన కన్నాపరేషన్ అయినా రెస్ట్ లో ఉంటూ ప్రతి విషయాన్ని కూడా మానిటరింగ్ చేసి ఓఎస్డీ గారు అని చెప్పేసి పోల్ తోటి కూడా నాతో మాట్లాడిచ్చారు. రాత్రి 10 గంటలకు పోల్ గారు నాకు మాట్లాడి, మీ వాళ్ళు భయపడొద్దనండి, నేను పంపిస్తున్నాను, కోస్ట్ గార్డ్ మన పోలీసులు పంపిస్తున్నాను, రాత్రి ఏదో టైంకి వెళ్ళి మన ఆంధ్ర పోలీసులు మీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, తెల్లవారు వచ్చి మా వాళ్ళని ఆ ల్యాండ్ వార్ చేసుకొని ఇచ్చాపురం వరకు తీసుకొచ్చి ఇచ్చాపురంలో బస్సులో మా వాళ్ళు సేఫ్గా పంపించారు. 9 రోజుల పాటు ఆకలి కేకలతో చావును దగ్గరగా చూసిన ఆ 10 మంది గంగపుత్రులు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, సహచర మత్స్యకారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరి తమ ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి తీరంలో చిక్కున్న వారంతా సేఫ్గా బయటపడ్డారు. వేరే ఈ 10 మంది మత్స్యకారులు అసలు బయటకు వస్తామా లేదా అన్న ఆందోళన నుంచి ఇప్పుడు సేఫ్గా బయటపడడంతో వారి ముఖాల్లో కాస్త ఆనందం వ్యక్తమవుతుంది. 2 రోజుల వరకు నీటిలో సముద్రంలో అక్కడే ఉన్నాం. బారేలు తీరానికి ఎంత దూరంలో మీరు ఉండిపోయారు? చాలా బారేళ్ళు ఉన్నామని సార్, 40 బేరంగా అయితే చాలా బారు. మేమైతే ఎప్పుడైతే యాంకర్ తాడు తెగిపోయిందో సేఫ్ అవుతామని అనుకోలేదు. మేము రైతులందరూ అక్కడ బోట్లో బోయాలు, లైఫ్ బోయాలు ఇవన్నీ తాళ్ళు కట్టుకుంటున్నాం. ఎప్పుడైతే బోట్ ఎక్కిపోయిందో మేము గంగలు దూకిలేసి అందరూ ఏడుతున్నాం. ఈత రాలేని వాళ్ళు ఉన్నారు, ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సముద్రంలో ఈత వచ్చినా చచ్చిపోతారు. అలాగ ఉంది సముద్రం. వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బయటకి వస్తామో లేదో అన్న బెంగతో ఉన్నారు. కుటుంబాలు ఏమవుతున్న ఆందోళన వైపు తమ ప్రాణాలు
ఎలా ఉంటాయన్న ఆవేదన మరోవైపు. దీంతో ఎట్టకాలకు ఒడ్డుపడంతో వీరందరూ కూడా సేఫ్గా తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.